బిగ్ టీవీ ప్రేక్షక మహాశయులకు అదేవిధంగా యాజమాన్యానికి సూలూరుపేట నియోజకవర్గంలోని సోదరి సోదరమణులకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరు వంతన నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గత 4.5 సంవత్సరం నుంచి 2019లో 60,000 పైచిలుకుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మేము కోల్పోయినా నాయకులు మండల ప్రెసిడెంట్లు అదేవిధంగా పూర్వ వైభవాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఈ సూలూరుపేట నియోజకవర్గంలోని కార్యకర్తలది నాయకులది ఒకే ధ్యేయం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి సూలూరుపేట నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలనేది ప్రతి ఒక్కరి పట్టుదల. ఆ విధంగా గత 4.5 సంవత్సరం నుంచి వైసీపీ వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా, మరి ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీలో చేరకుండా తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఇది నిజంగా సువర్ణాక్షరాలతో లిఖించవలసిన ఆవశ్యకత ఉంది. అధికార పార్టీ వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం పార్టీ ఒక్క కార్యకర్త కూడా వైసీపీకి చేరలేదంటే తెలుగుదేశం కార్యకర్తల యొక్క అకుంఠిత భావం, చంద్రబాబు నాయుడు గారి పట్ల వారికి ఉన్నే గౌరవం, మరి ఆ పార్టీ మీద ఉండాలి అభిమానం అని చెప్పి చాటుతెలుతా ఉంది. ఏది ఏమైనా ఈ 2024 కూడా ప్రారంభం అయిపోయింది. మరో 100 రోజుల్లో మా ప్రియతమ నేత, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గంలో వారికి ఆశా జ్యోతి, ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి దిశ నిర్దేశించే వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి పెద్దన్నగా వారి సంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తి, అదేవిధంగా రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకునే వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఆయన నాయకత్వంలో మరో 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, ఈ రాష్ట్ర రైతాంగం యొక్క సంక్షేమాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల యొక్క సంక్షేమాన్ని, నిరుద్యోగ యువత యొక్క సంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తిగా, పరిపాలనా దక్షుడిగా మరి చంద్రబాబు నాయుడు గారిని ఆదరించాలని, మరి అదేవిధంగా ఆయన నాయకత్వాన్ని కూడా బలపరచాలని, మరి భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకునే దానికి సూలూరుపేట నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, మరి మండల అధ్యక్షులు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు.